చూడండి, వెన్ డు యూ వేకప్. ఇక్కడ వెన్ అంటే ఎప్పుడు, డు యూ అంటే నీవు, వేకప్ లేస్తావు, ఎప్పుడు మేల్కొంటావు. అంటే వెన్ అంటే ఎప్పుడు, నీవు ఎప్పుడు నిద్ర లేస్తావు. వేకప్ అంటే మేల్కొంటావు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వెన్ డు యూ డిసైడ్. డిసైడ్ అంటే నిర్ణయం తీసుకోవడం. వెన్ అంటే ఎప్పుడు, డు యూ అంటే నీవు ఎప్పుడు డిసైడ్ అంటే నిర్ణయం తీసుకుంటావు. అంటే ఎవరైనా అడుగుతారు ఎప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావు, ఎప్పుడు ఏం చెప్పండి మాకు అని అడుగుతారు కదా, అట్లా. నెక్స్ట్ తర్వాత వెన్ డు యూ హెల్ప్. హెల్ప్ అంటే సహాయం చేయటం. వెన్ అంటే ఎప్పుడు, డు యూ అంటే నువ్వు. సో నీవు ఎప్పుడు సహాయం చేస్తావు. నువ్వెప్పుడు సహాయం చేస్తావు. నెక్స్ట్ వెన్ డు యూ ఇంక్రీజ్. ఇంక్రీజ్ అంటే పెంచడం. వెన్ డు యూ అంటే ఎప్పుడు, నీవు ఎప్పుడు పెంచుతావు. మనం అడుగుతాం కదా శాలరీ ఎప్పుడు పెంచుతారు, మీకు ఇంకా 3 months 1 yearగా శాలరీ ఎప్పుడు పెంచుతావు అన్న. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ డు యూ ఇంక్రీజ్ మై శాలరీ ఎప్పుడు పెంచుతారు, అట్లా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఆ విధంగా మనం వర్డ్ ఫార్మేషన్ అనేది చేయొచ్చు. వెన్ డు యూ ట్రాన్స్ఫర్. ఇప్పుడు అకౌంట్లో డబ్బులు కొట్టాము, అవి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తామని అడిగినప్పుడు ఇట్లా, గణేష్ వెన్ డు యూ ట్రాన్స్ఫర్ ద మనీ, రమేష్ వెన్ డు యూ ట్రాన్స్ఫర్ ద మనీ అంటే మీరు ఎప్పుడు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు, నీవు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తావు. ట్రాన్స్ఫర్ అంటే బదిలీ చేస్తావు అని అర్థం.